అసలు బెరియాట్రిక్ సర్జరీకి ఎవరు అర్హులు? అండ్ ఎవరికి అసలు బెరియాట్రిక్ సర్జరీ చేయకూడదు అనేదే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ ఫ్రమ్ హైదరాబాద్. అసలు బెరియాట్రిక్ సర్జరీ అనేది ఇప్పుడు ఉన్న అన్ని వెయిట్ లాస్ ఆప్షన్స్‌లో ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తూ ఉంటాము. బికాజ్ ఎటువంటి డైట్ రెస్ట్రిక్షన్‌తో గానీ, ఎటువంటి ఎక్సర్సైజ్‌తో గానీ, ఎటువంటి కీటో డైట్ గానీ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో గానీ రాని రిజల్ట్ అనేది మనకు అంత ఫాస్ట్ రిజల్ట్ కానీ, అంత సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ గానీ కేవలం బెరియాట్రిక్ సర్జరీ వల్లనే కుదురుతుంది. కానీ అలాగని అందరూ బెరియాట్రిక్ సర్జరీ చేసుకోవాలా వెయిట్ లాస్‌కి అంటే కానే కాదు. బెరియాట్రిక్ సర్జరీకి పర్టిక్యులర్‌గా ఇండికేషన్స్ అంటూ ఉంటాయి. ఎవరికి పడితే వారికి బెరియాట్రిక్ సర్జరీ చేయకూడదు. ప్రప్రథమంగా ఉండాల్సిన ఇండికేషన్ ఏంటి అంటే పేషెంట్‌కి వెయిట్ ఎంతున్నాడు, అతని హైట్‌కి సంబంధించి వెయిట్ మంచిగున్నారా లేదా అని చూసుకోవాలి. దానికే బాడీ మాస్ ఇండెక్స్ బీఎంఐ అని చూసుకోవాలి. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎలా కాలిక్యులేట్ చేస్తారు అనేది మనం ముందు వీడియోస్‌లో కూడా చెప్పుకున్నాము. సో, దీనికి ఫార్ములా ఏంటి అంటే వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అంటాం. తన వెయిట్, హైట్ బట్టి బరువు ఎంతున్నారు, నార్మల్ ఎంత అని చూసుకుంటే ఈ బీఎంఐ అనేది 18-25 అనేది నార్మల్. 25-30ని ఓవర్ వెయిట్ అంటాము. 30 పైన ఉన్న వారికి ఒబెసిటీ అని చెబుతూ ఉంటాము. సో, ఈ బెరియాట్రిక్ సర్జరీ ఎంత బీఎంఐ ఉన్న వాళ్ళలో చేస్తాము అంటే దీనికి కూడా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. బీఎంఐ గ్రేటర్ థాన్ 40 అయితే ఖచ్చితంగా బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చు. అదే కొన్ని స్పెషల్ సిట్యుయేషన్స్‌లో బీఎంఐ 40 కాకుండా 35 లేదా ఇంకొందరిలో 32.5 ఉన్నా కూడా వారికి గనుక ఒబెసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనగా షుగర్ గానీ, అన్‌కంట్రోల్డ్ షుగర్స్ గానీ, బ్లడ్ ప్రెషర్ గానీ, థైరాయిడ్‌కి సంబంధించిన సమస్యలు గానీ, పీసీఓఎస్‌కి సంబంధించిన సమస్యలు గానీ, లేదా కీళ్ళ నొప్పులు బాగా ఎక్కువయ్యాయి, లేదా ఇంకొంతమందికి ఏమవుతుందంటే వారు వెయిట్ మరీ విపరీతంగా లేకపోయినా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అంటే వారికి నిద్రలో బాగా గురకలు రావడము అండ్ ఇక్కడ మెడ దగ్గరంతా ఫ్యాట్ అనేది చేరుకుపోవడం వల్ల వారు నిద్రలోకి జారుకోగానే ఊపిరి ఎప్పుడన్నా ఆగిపోయినట్టు అట్లా అనిపిస్తే కానీ, ఇలాంటి స్పెషల్ కేటగిరీస్‌లో మాత్రము బీఎంఐ 40 లేకపోయినా కూడా 35 కానీ, 32.5 కంటే అధికంగా ఉన్న బీఎంఐ వారికి కూడా వారికి ఉన్న షుగరు, బీపీ ఇట్లా ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి వారికి బెరియాట్రిక్ సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సరే, బీఎంఐ 40 కంటే ఎక్కువ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి బెరియాట్రిక్ సర్జరీ చేస్తారా అంటే కానే కాదు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయర్ టు సర్జరీ ఈజ్ పేషెంట్ ఎంతవరకు ప్రిపేర్డ్‌గా ఉన్నారు, లేదా పేషెంట్ ఇప్పటి వరకు అసలు బరువు తగ్గడానికి ఎటువంటి ఎఫర్ట్ పెట్టారు అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు చెప్పాలి అంటే పేషెంట్ ఫుల్ బాగా తిండిపోతూ లేదా పేషెంట్‌కి ఆల్కహాల్ హ్యాబిట్, సిగరెట్టు, ఆల్కహాల్ ఇట్లాంటి హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయనుకుందాం. ఈ 2 కనుక బాగా తిండిపోతు గానీ, లేదా బాగా ఈ సిగరెట్, ఆల్కహాల్ పైన బాగా వ్యామోహం ఉన్నవారు కానీ, అన్‌లెస్ అంటిల్ ఈ 2 వాళ్ళు కంట్రోల్ చేసుకోలేనిదే వారికి సర్జరీ అనేది చేయడం జరగదు. ఎందుకు అంటే మనకు బేరియాట్రిక్ సర్జరీ తర్వాత మన బాడీలో సర్జరీ తర్వాత జరిగే మార్పుల రీత్యా వారు ఖచ్చితంగా ఫుడ్ అనేది ఇష్టం వచ్చినట్టు తీసుకోలేరు. ఫస్ట్ అట్‌లీస్ట్ 1-2 మంత్స్ వరకు చాలా సాఫ్ట్ డైటే తీసుకోవాల్సొస్తుంది. ఎందుకు అంటే సపోజ్ ఉదాహరణకి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని ఒక బేరియాట్రిక్ సర్జరీ చేస్తాం. దాంట్లో ఏం చేస్తాము, ఇంత పొడుగ్గా ఉన్న స్టమక్‌ని, ఇంత వెడల్పుగా ఉన్న స్టమక్‌ని కాస్త ఒక చిన్న పైప్‌లాగా మార్చడం జరుగుతుంది. సో, ట్యాంక్‌ని ఒక చిన్న మార్గంలాగా మారుస్తున్నాం. సపోజ్ ఒక లీటర్ కెపాసిటీ ఉన్నదాన్ని 200 ఎంఎల్ కెపాసిటీకి మార్చామనుకోండి. దాంట్లో సగం కంటే తక్కువ కెపాసిటీ చేస్తున్నాం కాబట్టి, వారు గనుక మళ్ళీ సర్జరీ జరిగిన వెంటనే ఇష్టానుసారంగా నాన్ వెజ్ గానీ అట్లాంటివన్నీ తిన్నట్లయితే, మనం ఏదైతే చిన్నబడి చేయడం జరిగిందో స్టమక్ పైన ప్రెషర్ పడి ఆ స్టమక్ తెరుచుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అందుకే ఫస్ట్ మనకి ఈవెన్ ఆఫ్టర్ బేరియాట్రిక్ సర్జరీ గూడా ఫస్ట్ కొన్ని రోజులు ఏం చేస్తాము, ద్రవ పదార్థం ఓన్లీ లిక్విడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అట్‌లీస్ట్ 1 వీక్ టు 10 డేస్ వరకు. దాని తర్వాత కూడా ఇమ్మీడియేట్‌లీ మనం నార్మల్ డైట్ బాగా తినేటట్టు ఆహారం ఇవ్వకుండా ఫస్ట్ వారికి కొన్ని రోజులకి ఏమిస్తామంటే సెమీ సాలిడ్ డైట్ ఆర్ ప్యూరిడ్ డైట్ అంటాం. దీని మీనింగ్ ఏంటి అంటే పళ్ళు లేని ముసలివారు గానీ,
పళ్ళు రాని చిన్న పిల్లలు వాళ్ళు గానీ, ఎలాగైతే బాగా మ్యాషప్ చేసి అసలు నమలడానికి అవసరం లేకుండా బాగా మెత్తగా ఎట్లయితే మ్యాషప్ చేసి మిక్సీలో కొట్టి ఎట్లయితే తీసుకుంటారో, అదే విధంగా బేరియాట్రిక్ జరిగిన సెకండ్ వీక్, థర్డ్ వీక్ వరకు వారు ఈ సెమీ సాలిడ్ డైట్ అనేది తీసుకోవాలి. బికాస్ అల్టిమేట్‌లీ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, మనం చిన్నగా చేసిన స్టమక్ పైన ప్రెషర్ అనేది పడకుండా చేసుకోవడానికే, అధికంగా లోడ్ ఇవ్వకుండా ఈజీలీ జీర్ణమయ్యేటట్టు ఈ విధంగా డైట్ చేంజెస్ అన్నీ చేసుకోవాలి. దీంతో పాటు వారికి సిగరెట్ గానీ, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఉంటే గానీ, పొరపాటున కూడా సర్జరీ తర్వాత ఇవన్నీ ఎంకరేజ్ చేయడం జరగదు. ఇది కాకుండా ఎవరిలో బేరియాట్రిక్ సర్జరీ చేయకూడదు అని చూసుకుంటే, యంగ్ ఫీమేల్స్‌లో ఎవరైతే రీసెంట్‌గా పెళ్ళైపోయి ఇంక రాబోయే సంవత్సరంన్నర రోజుల్లో ప్రెగ్నెంట్ ఎవరైనా అవ్వాలి అనుకుంటే కూడా వారికి బేరియాట్రిక్ సర్జరీ చేయడం జరగదు. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఆ లేడీస్‌కి ఉన్న రిక్వైర్మెంట్ కంటే కొత్తగా బేబీ పెరుగుతోంది కాబట్టి వారికి రిక్వైర్మెంట్ బాగా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఎటువంటి బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మనకు వెయిట్ లాస్ దృష్ట్యా మనం ఉంటాం కాబట్టి మనకు న్యూట్రిషనల్ రిజర్వ్ అనేది తగ్గుతుంది కాబట్టి మనం ఈ బేరియాట్రిక్ సర్జరీ సజెస్ట్ చేయడం జరగదు. ఇది కాకుండా ఎవరైనా ఇంకా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కానీ, అన్‌కంట్రోల్డ్ హార్ట్ డిసీజెస్ ఉన్నాయి, లేదా వారికి మెంటల్లీ ప్రిపేర్డ్‌గా లేరు సర్జరీకి, లేదా సర్జరీ జరిగిన తర్వాత అసలు మళ్ళీ తిరిగి కన్సల్టేషన్స్‌కి గానీ, ఫాలో అప్స్ గానీ ఎవరైతే చేయలేరో వీళ్ళందరికీ గూడా బేరియాట్రిక్ సర్జరీ సజెస్ట్ చేయడం జరగదు. ఎందుకు అంటే ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అంటే బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఫ్రీక్వెంట్ ఫాలో అప్స్ అనేవి కూడా మనకు అవసరం పడుతూ ఉంటాయి. ఎందుకు అంటే సర్జరీకి ముందు వాళ్ళ న్యూట్రిషనల్ ప్రొఫైల్ అనేది ఒక రకంగా ఉంటుంది. సర్జరీ తర్వాత డెఫినెట్‌లీ డైట్ రెస్ట్రిక్షన్స్ గానీ, ఎక్సర్సైజ్ గానీ చేసి మనకు అధికంగా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు కాబట్టి, వారు న్యూట్రిషనల్లీ మరీ కాంప్రమైజ్ అవుతున్నారా లేదా? లేదా వారికి ఎటువంటి విటమిన్ సప్లిమెంట్స్ గానీ, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ గానీ ఇవ్వాలా? అవసరం లేదా? అనేది మనం తిరిగి ఫాలో అప్‌లో ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేసుకొని ఎలాగున్నాయని ఆ లెవెల్స్ తెలుసుకోగలుగుతామో, అప్పుడే దానికి అనుగుణంగా మనం న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేది గూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ఫాలో అప్ ఎవరైతే ఉండగలరో వారికి మాత్రమే బేరియాట్రిక్ సర్జరీ చేయడం జరుగుతుంది. మీలో ఎవరికైనా ఇంకా ఫర్దర్ బేరియాట్రిక్ సర్జరీ గురించి గానీ, దాని యొక్క ఆహ్, టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ గురించి గానీ, దాని ప్రిపరేషన్ గురించి గానీ, కాస్ట్ గురించి గానీ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్‌లో కాంటాక్ట్ అవ్వగలరు. థాంక్ యూ.